హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు బాలింత తినే ఆహారము తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, ఒక గర్భవతి బాలింతగా అయిన తర్వాత మొదటగా తన బిడ్డకి పుట్టిన గంటలోపు తల్లిపాలు ఇవ్వాలి. ఇది మెయిన్ పాయింట్. ఎందుకు అంటే తల్లి పాలలో కే విటమిన్ ఉంటుంది. ఈ కే విటమిన్ అనేది బిడ్డకి బొడ్డు కట్ చేసిన దగ్గర బ్లీడింగ్ అనేది క్లాట్ అవటానికి ఉపయోగపడుతుంది. ఎందుకు అంటే కొన్నిసార్లు ఈ తల్లి పాలు ఇవ్వని పరిస్థితుల్లో ఆ బిడ్డకి బొడ్డు దగ్గర బ్లీడింగ్ అయ్యి ప్రాణాలు పోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు కొంతమంది తల్లులు పాలు ఇస్తున్నారు, కొంతమంది 10% ఇస్తున్నారు, ఒక 2% ఇవ్వట్లేదు. ఎందుకు అంటే వాళ్ళకి అవగాహన లోపం. గర్భవతి అయిన ప్రతి వ్యక్తి కూడా తల్లైన తర్వాత అంటే బేబీని ప్రసవించిన తర్వాత ఖచ్చితంగా పాలు వస్తాయి, అన్నం తిన్నా తినకపోయినా కంపల్సరీగా పాలు వస్తాయి అన్న ఒక విషయము వాళ్ళకి అవగాహన లేకపోవడమే. తర్వాత వచ్చేసి ఈ బొడ్డు దగ్గర కట్ చేసినప్పుడు ఒక్కోసారి క్లిప్పు సరిగా పెట్టకనో లేకపోతే ఏదన్నా మనకి తెలియని పరిస్థితుల్లో అలాంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు ఆ బ్లీడింగ్ ఆగటానికి తల్లి పాలలో కే విటమిన్ ఉంటుంది. కొంతమంది పాలు ఇవ్వట్లేదు అన్న ఉద్దేశంతో ఇప్పుడు హాస్పిటల్లో పిల్లలకి కే విటమిన్ ఇంజెక్షన్ వేస్తున్నారు, ఎందుకైనా మంచిది అని చెప్పాను. సో కాబట్టి తల్లి పాలలో మొట్టమొదట బిడ్డకి ఇచ్చే టీకా ఎవరిస్తారు అంటే తల్లి పాల రూపంలో ఇస్తుంది. నెక్స్ట్ తల్లి పాలే ఎందుకు ఇవ్వాలి అంటే, ఫస్ట్ పుట్టిన బిడ్డ గంటలోపు ఎందుకు ఇవ్వాలి అంటే, వారు ఈ వాతావరణానికి వచ్చినప్పటికీ వాళ్ళు టెంపరేచర్ తగ్గిపోయి వాళ్ళకి ఏంటంటే అలసిపోయి కనీసం 10 గంటలు నిద్రపోతారు. కాబట్టి తిరిగి ఆ బిడ్డ మళ్ళీ లేసేటప్పటికి బేబీకి మళ్ళీ పాలు రెడీగా ఉండాలి అంటే ఆ తల్లి పుట్టిన ప్రసవమైన గంట అరగంట లోపు తల్లికి బిడ్డ చేత సర్చింగ్ చేస్తే ఆ బిడ్డకి ముర్రు పాలు అనేది వస్తే మరలా ఆ బిడ్డ లేసే సమయానికి మళ్ళీ పాలు రెడీగా ఉంటాయి అన్నమాట. ఇదొక కాన్సెప్ట్. ఇంకోటి వచ్చేసి ఈ వాతావరణంలో ఉండే బ్యాక్టీరియా బిడ్డకి ప్రొటెక్షన్ చేయటానికి తల్లి పాలు చాలా శ్రేష్టంగా పనిచేస్తాయి. ఇంకోటి వచ్చేసి ఏంటంటే, మరి బిడ్డని కాళ్ళు చేతులు శరీరం ఏమీ కనిపించకుండా ముఖం ఒక్కటే కనిపించాలి. దీన్ని మదర్ కేర్ అనే కంగారు పద్ధతి అంటారు. కాబట్టి ఏంటంటే ముఖం ఒకటే కనిపించాలి, బాడీ మొత్తం ఏది కనిపించకుండా మనము ఒక టవల్ తోటి చుట్టేయాలన్నమాట. బిడ్డని తన్నేస్తూ ఉంటారు, కానీ మనము ఇలాగ ఉంటాం కాబట్టి మనం వాటిని మరలా ఆ విధంగా మౌల్డ్ చేసి బిడ్డని తల్లి పక్కనే పడుకోబెట్టాలి. ఎందుకు అంటే అప్పటి వరకు తల్లి స్పర్శతో ఉన్న బిడ్డ బయటకు వచ్చిన తర్వాత ఎవరైనా స్పర్శ తగిలితే ఎక్కువగా ఏడుస్తారు. ఎందుకంటే నాకు సెక్యూరిటీ లేదు, మా అమ్మ కాదు అన్న ఒక ఫీలింగ్ వాళ్ళకి కలిగి ఏడుస్తూ ఉంటారు. అదే తల్లి పక్కన పడుకోబెడితే ఆ తల్లి బిడ్డకి ప్రేమ ఆప్యాయతలు అనుబంధాలు పెరుగుతాయి. తర్వాత తల్లి బిడ్డల మధ్య ఏంటంటే సాంగత్యం అంటే ఎక్కువ ప్రేమ అనురాగాలు పెరుగుతాయి. ఇంకోటి వచ్చేసి ఈ తల్లి కొంతమంది మెదడుకు ఏమనుకుంటారంటే, కొంతమంది అంటారు, ఎవరో వస్తుంటారు ఉచిత సలహాలు ఇస్తారు కదండి, అమ్మ నీకు ఇప్పుడు సిజరీన్ అయింది కదా, ఆపరేషన్ అయింది కదా, నువ్వు అన్నం తినలేదు కాబట్టి నీకు పాలు లేవు అంటారు. ఒక్కటే మాట, ట్యాబ్లెట్ వేసేసి వెళ్ళిపోతారు. అది ఉత్త అబద్ధం. తిన్నా తినకపోయినా తల్లికి దగ్గర ఖచ్చితంగా పాలు ఉంటాయి. బిడ్డ చేత సర్చింగ్ చేయించినప్పుడు మాత్రమే బిడ్డకి పాలు అందుతాయి. ఇది మాత్రం వాస్తవం. ఇంకోటి వచ్చేసి ఎక్కువగా తల్లికి గర్భవతికి బాలింత అయిన తర్వాత ఆ బాలింతకి ఏంటంటే బ్రెడ్ పాలు ఇస్తారు. వీళ్ళ అపోహ ఏంటంటే బ్రెడ్ పాలు పెడితే తల్లికి పాలు వస్తాయి ఎక్కువగా అనుకుంటారు. అదేం కాదండి. ఈ సిజేరియన్ అయినా లేదంటే నార్మల్ డెలివరీ అయినా ఆ తల్లికి ఏంటంటే శరీరం అంతా పచ్చిగా ఉంటుంది కాబట్టి జ్వరం వస్తుందేమో, ఆ జ్వరంలో ఆమెకి ఏదైనా ఫిట్స్ వస్తాయేమో అన్న ఉద్దేశంతో ఏం చేస్తారంటే అన్నం పెట్టకుండా
కొంచెం ఆకలి తక్కువగా ఉండే ఈ బ్రెడ్ని పాలు ఇవ్వమని సజెస్ట్ చేస్తారు డాక్టర్స్. అంతేకాని పాలు బ్రెడ్ తిన్నంత మాత్రాన తల్లికి పాలు పడతాయంటే అది శుద్ధ అబద్ధం అన్నమాట. కొంతమంది నెలైనా కూడా ఇంకా పాలు బ్రెడ్ తింటానే ఉంటారు. సో కాబట్టి ఎవరు కూడా అలా దయచేసి తినొద్దండి. కొంచెం తింటూ ఉంటే ఆపేసేయండి. ఇంకోటి గర్భవతి అయిన తర్వాత మరి తల్లి ఆకుకూరలు తినొచ్చు, పండ్లు తినొచ్చు, తర్వాత వచ్చేసి గారె అలాంటివి తినొచ్చు, తర్వాత వచ్చేసి జీడిపప్పు తినొచ్చు. అంటే ఒక 4-5 పప్పులు, ఎక్కువ కాదు, రోజుకి 4 పప్పులు, బాదం పప్పులు 4 పప్పులు నానబెట్టిన తర్వాత, ఎండు ద్రాక్ష ఒక 10 పప్పులు, ఏదైనా కొన్ని వరకే తినాలన్నమాట. ఇంకోటి వచ్చేసి ఉదయాన్నే 7:30, 8 కల్లా ఒక బాలింత తినేసేయాలి. బ్రష్ చేసేసుకోవాలి, తినటం కూడా జరిగిపోవాలి. తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు ఆహారాన్ని తీసుకోవాలి. ఎందుకు అంటే తను కొంచెంగా ఫీడ్ తీసుకుంటూ సమయానికి 2 గంటలకు ఒకసారి ఫీడ్ కానీ తను తింటూ బిడ్డకు కూడా పాలు ఇస్తూ ఉన్నారనుకోండి, అప్పుడేంటంటే బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఇంకొకటి మేమేం తినాలి బాలింతలైన తర్వాత ఏం తినాలంటే ఎక్కువగా దొండకాయ, తర్వాత పొట్లకాయ, ఎక్కువగా ఒక కొంచెం ధనియాల కారం, అంటే 3 పూటలు ధనియాల కారం కాదండి, 1 ముద్ద 2 ముద్దలకి ధనియాల కారం పెడతారు. ఎందుకంటే శరీరంలో పైత్యం ఉంటుంది కాబట్టి ఆ ధనియాల ద్వారా పైత్యం అనేది పోవటం కోసము ఒక 2 ముద్దలకి 3 ముద్దలకి ధనియాల కారం పెడతారు. తర్వాత వచ్చేసి మిగిలిన తోటకూర లేకపోతే ఆకుకూర ఏదైతే ఉందో ఆకుకూరని పెట్టొచ్చు. ఆకుకూరలు తినవచ్చు, ఎక్కువగా ఫ్రూట్స్ తినవచ్చు. తర్వాత మజ్జిగ ఎక్కువ తాగాలి, మంచినీళ్ళు ఎక్కువ తాగాలి, కాచిన నీళ్ళండి, కాచి చల్లార్చిన నీళ్ళు. ఇంకోటి వచ్చేసి బార్లీ గింజల నీళ్ళు తాగొచ్చు. తర్వాత వచ్చేసి పాలు తాగవచ్చు, గుడ్డు తినొచ్చు. తర్వాత ఇంకా మనకేంటంటే ఈ ధనియాల కారంలో ఒక్కోసారి వెల్లుల్లిపాయ ఉంటుంది కదండి, ఆ వెల్లుల్లిపాయని ఏం చేస్తారంటే ఉడికించి బాలింతకి పెడతారన్నమాట. ఎందుకంటే తెల్ల రక్త కణాలు ఎక్కువ వస్తాయి కాబట్టి యాంటీబయాటిక్ బాడీలో పెరగటం కోసము ఈ తెల్ల వెల్లుల్లిపాయను కూడా పెడతారన్నమాట. తర్వాత వాళ్ళు గత 3 నెలలుగా సరే నిద్ర ఉన్నది వాళ్ళకి, కాబట్టి వాళ్ళు ఉదయం 8 గంటలకు తిన్నారనుకోండి, 8, 9, 10 తర్వాత పడుకొని నిద్రపోవచ్చు. ఎక్కువగా మనం ఎప్పుడైతే బాలింతని నిద్రపోకూడదని మనం ఆంక్షలు పెడతామో అప్పుడే ఆమెకు సమస్యలు మొదలవుతాయి. కాబట్టి ఎవరైనా కూడా ఆ తల్లి తిన్న 2 గంటలు మేల్కొని ఉన్న తర్వాత పడుకోవచ్చు, ఎంతసేపు అయినా పడుకోవచ్చు. మధ్యాహ్నం లేచిన తర్వాత మాత్రము వాళ్ళు అన్నం తిన్న తర్వాత ఇంకా పడుకోకూడదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంకోటి వచ్చేసి బిడ్డకి పాలిచ్చేటప్పుడు మాత్రము ఖచ్చితంగా బిడ్డని ఒళ్ళో కూర్చొనే పాలివ్వాలి. అది పగలైనా, మధ్యాహ్నమైనా, రాత్రి అయినా, అర్ధరాత్రి అయినా, అపరాత్రి అయినా, తెల్లవారుజామైనా లేచి కూర్చొని బిడ్డకి పాలు పట్టాలి. ఇంకోటి బిడ్డ వైపు చూస్తేనే పాలివ్వాలి. మరి నా కాలంలో అయితే పెద్దలు చెప్పేవాళ్ళు, మా అమ్మ చెప్పేది, బిడ్డకి దిష్టి తగులుతుంది, నువ్వు బిడ్డ వైపు చూడకూడదు అనేవాళ్ళు. అసలు బిడ్డకి తల్లి చూడకపోతే బిడ్డ సరిగా తాగుతుందా లేదా, బిడ్డకి పాలు సరిగా అందుతున్నాయా లేదా, మింగగలుగుతుందా లేదా అనేది ఎలా తెలుస్తుంది? చూడకపోతే మనం ఏటో చూస్తాము. బిడ్డకి ఒక్కోసారి మింగలేక తాగిన పాలు గుక్క పట్టక మరి ఒక్కోసారి చెవుల్లోకి, ముక్కుల్లో నుంచి వెళ్ళిపోతాయి, ఇన్ఫెక్షన్ అవుతుంది. ఎవరు దానికి బాధ్యులు? సో కాబట్టి తల్లి బిడ్డ వైపు చూస్తూ బిడ్డతో మాట్లాడుకుంటూ చక్కగా పాలు ఇవ్వాలి. ఇంకోటి వచ్చేసి పాలు ఇచ్చేటప్పుడు మాత్రం టీవీలు చూడకూడదు, సెల్ ఫోన్